హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ జయశ్రీ. ఈ రోజు అయితే ఎంతో టేస్టీగా ఉండే ఉసిరికాయ పచ్చడి నేను ఎలా చేస్తానో చూసేద్దాం రండి. ముందుగా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. ఇక్కడ నేనైతే అరకేజీ వరకు ఉసిరికాయలు తీసుకున్నా అండి. వీటిని అయితే మంచిగా సాల్ట్ వేసుకొని ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే వీటి మీద ఉన్న దుమ్ము ధూళి అయితే పోతుందండి. ఇవి బయట నుంచి తెస్తాం కాబట్టి బాగా డస్ట్ పట్టి ఉంటాయి కదా, ఇలా కడగడం వల్ల దుమ్ము అయితే పోతుంది. ఇవన్నీ కడిగిన తర్వాత కొంచెం వాటర్ ఆరే వరకు ఒక క్లాత్ మీద పెట్టి ఉంచుకోవాలండి. వీటిని డైరెక్ట్ గా ఆయిల్ లో ఫ్రై చేస్తే ఆయిల్ అయితే చిందుతుందండి. వీటికి ఉన్న తడి మొత్తం పోయే వరకు తూడ్చుకున్న తర్వాత ఇలా తొడిమలు ఉంటాయి కదా, ఇవన్నీ తీసుకోవాలండి. ఇవన్నీ నీట్ గా తీసుకొని ఒక సూది గాని ఫోర్క్ గాని తీసుకొని వీటికైతే హోల్స్ లో పెట్టుకోవాలండి. నేను వీడియోలో క్లియర్ గా చూపిస్తున్నాను. ఎవరైనా ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి యూజ్ అవుతుందని నేనైతే క్లియర్ గా చూపిస్తున్నా అండి. ఇవన్నీ ఇలా తీసేసుకొని ఫోర్క్ పెట్టుకొని మనం ఇలా కాయకి ఒక 4-5 ఘాట్లు అయితే పెట్టుకోవాలండి. ఇలా ఘాట్లు పెట్టడం వల్ల ఏంటంటే మనకి పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. మనం వేసిన ఉప్పు కారం మసాలా ఏదైతే ఉందో అదైతే ముక్కకి బాగా పడుతుంది. వీటికి ఉన్న డ్యామేజ్లన్నీ తీసేసుకొని తొడిమలు కూడా తీసేసుకొని ఫోర్క్తో ఇలా ఘాట్లన్నీ పెట్టుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత వీటిని కొన్నిగా వేస్తూ ఫ్రై చేసుకోవాలి. నేనైతే పెద్ద గిన్నె తీసుకున్నా అండి. ఆయిల్ కూడా ఎక్కువగానే వేసాను. ఒక్కసారి ఫ్రై చేసేసానండి. చూస్తున్నారు కదా, పచ్చళ్ళకి ఎక్కువగా పల్లి నూనె వాడితే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇక్కడ నేనైతే పల్లి నూనె తీసుకున్నాను. ఇవన్నీ కూడా ఒక్కసారిగా వేసేసి ఫ్రై చేశాను అనమాట. ఇవి ఎప్పుడు కూడా హై ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేయకూడదండి. మనకి అప్పుడు రెడ్ కలర్ లో వస్తాయి కానీ లోపల వరకు అయితే ఫ్రై అవ్వదు. కాయ మెత్తగా అయితే సరిపోతుంది. ఎక్కువగా ఫ్రై చేసామంటే ముక్క అయితే చెదురైపోతుందండి. ఇలా మెత్తగా అయ్యాక తీసేసామంటే కాయలాగానే ఉంటుంది. ముక్కకైతే ఉప్పు కారం పడుతుందండి. ఇప్పుడు అదే నూనెలో తాలింపు గింజలు, కరివేపాకు, ఎండుమిర్చి, చప్పిచ్చగా దంచిన వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసి దోరగా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు అలాగే ఇంగువ కూడా వేసేసి ఒకసారి కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన ఉంచుకోవాలండి. ఇది వేడి మీద కారం కలిపితే కారం అయితే కలర్ చేంజ్ అవుతుంది. నూనె చల్లారేలోపు పచ్చళ్ళలోకి ఎల్లిపాయ కారం అయితే రెడీ చేస్తున్నా అండి. కొన్ని వెల్లుల్లి రెబ్బలు అలాగే జీలకర్ర, 5-6 లవంగాలు, మిరియాలు కూడా వేసేసి 2 యాలుక్కాయలు, 2 ఇంచులు దాల్చిన చెక్క కూడా వేసేసి ఒకసారి కచ్చపిచ్చగా మిక్సీ వేసిన తర్వాత ఇందులోనే 1 గ్లాస్ వరకు కారం కూడా వేసేసి మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకోవాలి. ఈ కారం పట్టేలోపు నూనె అయితే చల్లారిపోతుందండి. తాలింపు వేసిన గిన్నెలోనే ముందుగానే ఫ్రై చేసిన ఉసిరికాయలు కూడా ఒకసారి కలిపి ఇప్పుడు మిక్సీ పట్టిన కారం కూడా ఇందులోనే కలిపేసుకోవాలి. మీ టేస్ట్ కి తగ్గట్లుగా కారం చూసుకొని కలుపుకోండి. ఇందులోనే సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఫైనల్ గా మెంతిపిండి కూడా ఒకసారి కలిపేసిన తర్వాత ఒక నిమ్మకాయను కూడా పిండుకొని కలుపుకోవాలండి. నిమ్మరసం వేయడం వల్ల ఏంటంటే గ్రేవీ వస్తుంది. అలాగే ఉసిరికాయ ముక్కలు కూడా టేస్టీగా అవుతాయండి. కొంతమంది చింతపండు గుజ్జు కూడా కలుపుతారు. అది ఎవరిష్టం వాళ్ళది. ఇక్కడ నేనైతే నిమ్మరసం అయితే కలిపేసాను. ఒక గాజు సీసాలో గానీ జాడీలో గానీ స్టోర్ చేసుకోవడమే అండి. ఎంతో టేస్టీగా ఉండే ఉసిరికాయ పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. ఇది కలిపిన తర్వాత 3 days తర్వాత ఒకసారి కలిపి సాల్ట్ అడ్జస్ట్ చేసుకుని ఆయిల్ కూడా ఒకసారి చూసుకున్న తర్వాత టేస్టీగా ఉండే ఉసిరికాయ పచ్చడి అయితే ఎంజాయ్ చేయొచ్చండి. ఏదైనా సరే పచ్చడి పెట్టిన తర్వాత ఆ గిన్నెలో వేడివేడి అన్నం వేసుకొని తింటే ఆ టేస్టే వేరు. ఆ టేస్ట్ ఎంజాయ్ చేయకుండా పచ్చడి పెట్టడం అయితే వేస్ట్ అండి. ఎంతో టేస్టీగా ఉండే ఉసిరికాయ పచ్చడి నేనైతే ఇలా చేస్తానండి. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.